సార్ శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మీ ప్రాంతం మీద ఎంత సార్ ఇది? మాది కొవ్వూరు మండలం, కొవ్వూరు నియోజకవర్గం. కొవ్వూరు నియోజకవర్గంలోన ఏ జెండా ఎగరబోతుంది అంటారు మీరు? మళ్ళీ పక్కాగా 100% కూడా వైఎస్ఆర్సీపీ జెండానే మళ్ళీ పక్కాగా ఎగరవేసి కొవ్వూరు నియోజకవర్గాన్ని జగనన్నకి బహుమతిగా మేము ఇవ్వదలుచుకున్నాం. అంటే ఎన్ని ఓట్ల మెజారిటీతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అంటారు సార్? మేము పక్కాగా పాత మెజారిటీ ఏదైతే ఉందో 2019లో ఉన్న మెజారిటీని ఏమాత్రం కూడా ఎటువంటి తగ్గని పరిస్థితుల్లో మేము మెజారిటీని అయితే ఎన్ని వేల ఓట్లు మ్యాక్సిమం 25,000 ఓట్లతో మేము ఇక్కడ పరిపాలన కొనసాగిస్తామని చెప్పి మేము పక్కాగా మేము చెప్తున్నాం. సార్ జగన్ గారికి ఓటు వెయ్యాలి అని బలంగా మీరు అనుకుంటున్నారు కదా, ఆయనను గెలిపించాలనుకుంటున్నారు కదా, ఆయన చేసిన పనుల్లో ఏది మీకు బాగా నచ్చి ఆయనను గెలిపించాలనుకుంటున్నారు? పక్కాగా జగన్ గారిని నెగ్గించాలని నేను కోరుకుంటాం కాదండి, జనం కోరుకుంటున్నారు. 2014లో ఓటేసి ఏం మోసపోయాం, 2019లో ఓటేసి జగనన్న గెలిపించుకుని మనం ఏ విధమైన లబ్ధి పొందాం అనేది ప్రతి ఓటర్కే కూడా 100% మనసులో పాతుకుపోయి ఉన్నది మెయిన్. జగన్ వచ్చాక ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎటువంటి సంక్షేమ పథకం అయినా సరే తన ముంగిట్లోకి వస్తుంది. ఇవాళ ఒక పెత్తందారీ వ్యవస్థనే అనగదొక్కిన గవర్నమెంట్ ఏదైనా ఉంది అనుకుంటే కనుక ఈరోజు జగనన్న గవర్నమెంటే. ఒక డెట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదన్నా ఒక తెచ్చుకోవాలంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి పడిగోపులు కాసుకుని లోకల్ లీడర్ దగ్గరికి వెళ్ళి లోకల్ లీడర్ని కలుపుకుని లోకల్ లీడర్ దగ్గరికి వెళ్తే మీరు వెళ్ళండి ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చొని నేను వచ్చేస్తాను అంటాం. ఇతరము ఏ మధ్యాహ్నం 2 3 వెళ్తాం, ఇలా పొద్దునుంచి పడిగోపులు కాసుకుని కూర్చుంటాం. ఇవాళ ఆ వ్యవస్థ లేకుండా లంచగొండుతనం అన్న వ్యవస్థను ముందు పక్కన పెట్టి జగనన్న సపోజ్ ఏదన్నా ఒక మనిషి అకాల మరణం చెందితే 11 రోజులు కార్యక్రమం అయ్యే లోపలనే డెత్ సర్టిఫికేట్ వాలంటరీ పట్టుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చే స్థితికి జగనన్న తీసుకొచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ వాలంటరీ వ్యవస్థని నిలిపేసినారు కదా, దానివల్ల ప్రజలు ఎంత కష్టపడుతున్నారు అనుకుంటున్నారు మీరు? వాలంటరీ వ్యవస్థనే కావాలనే తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి ఒక వాలంటరీ వ్యవస్థను జనాల్ని ఇబ్బంది పెట్టే విధంగానే, అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడూ కూడా మా చేతిలో ఉండాలి, కిందోడు మా దగ్గర చేతులు కట్టుకుని ఉండాలి అన్న ఒకే ఒక ధోరణితో వాళ్ళు ప్రవర్తించి ఇవాళ వాలంటరీ వ్యవస్థనే నడవనివ్వకుండా చేసింది తెలుగుదేశం గవర్నమెంట్. అంటే గతంలో ఉన్న ఇప్పుడు ఒకవేళ టీడీపీ గెలిస్తే వాలంటీర్లని మేము కంటిన్యూ చేస్తామంటున్నారు కదా, ఇప్పుడు మనం చూసుకుంటే గతం చంద్రబాబు నాయుడు గారు ఉన్న పాలనలోన ముసలోళ్ళు ఎట్లయితే ఆఫీసుల ముందు పింఛన్ తీసుకుని పోతూ ఉంటారో ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మనం అదే చూస్తున్నాం. ఒకవేళ రేపు పొద్దున అదే టీడీపీ గవర్నమెంట్ వస్తే అలా కంటిన్యూ అవుతా అంటారా, మాట తప్పుతారా? అదే టీడీపీ గవర్నమెంట్ వస్తే నారా లోకేష్ గారే చెప్పాడు వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తాను, కానీ మళ్ళీ జనభూమి కమిటీని మళ్ళీ తీసుకొచ్చి మేము చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలి, మళ్ళీ మేము చెప్పిన వాళ్ళకే సంక్షేమ పథకాలు అందించాలి అని మళ్ళీ అధికారం రాకుండానే వాళ్ళ పెత్తందారీతనాన్ని బయటపెట్టాడు నారా లోకేష్ గారు. అది కూడా ఒకసారి జనం గమనించాలి, మనం కాదు, జనం గమనించాలి దాన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మేము 18,000 డబ్బులు ఇస్తామంటున్నారు కదా, దానిపైన అంటే దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుంది అన్న? అంతకన్నా 2014 ఇంతకన్నా ఎక్కువ రకాల హామీలు ఇచ్చాడు. హామీలు ఇచ్చి ఏం చేశాడు ఇవాళ ఓటర్ మర్చిపోలేదన్న. ఇవాళ వాళ్ళు చెప్పి సొల్లుబొళ్ళు కబుర్లకి జనం మోసపోయే స్థితిలో అయితే లేరన్న. అందరూ బలంగా నమ్మేది జగనన్న గవర్నమెంట్. జగనన్న సంక్షేమ పథకాలని 100% చేసేడా చేయలేదా అన్నది మనకన్నా ఓటర్కి బాగా దాని గురించి బాగా సబ్జెక్ట్ బాగా అర్థమైంది. ఆయన చెప్పిన దానికన్నా ఆ రోజు 2019 మేనిఫెస్టో పక్కన పెట్టుకోమనండి, ఇవాళ 2024 మేనిఫెస్టో పెట్టుకోమని 2019లో చెప్పిన దానికన్నా ఎక్కువ పథకాలని జనాలకు అందించిన గవర్నమెంట్ జగనన్న గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పేసి ఒకటి పెట్టినారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటంటారు? ఇప్పుడు 2019లోనే జగన్ గారు నవరత్నాలు అన్న ఒక కాన్సెప్ట్తో దాన్ని తీసుకొస్తే దాన్ని తిరగేసి బాల్ వేసి దాన్ని తిరగేసి 9ని 6 చేసి సూపర్ 6 అని జగనన్న ఏదైతే పెట్టాడో అందులో వాటికి పేర్లు మార్చి దాన్ని సూపర్ 6 అని చెప్పి జనంలోకి తీసుకెళ్ళాడు తప్ప కొత్తగా నేను ఇది మన గవర్నమెంట్ వస్తే చేస్తాను అని ఆయన చెప్పింది అయితే నాకేమైతే ఏమనిపించలేదన్న. వాళ్ళు ఎంతసేపు కూడా
కుల రాజకీయం చేసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ ఏరియాలోకి వెళ్తే ఈ ఏరియాలో ఎమ్మెల్యే ఎక్కువ, ఈ ఎమ్మెల్యేకి మీకు ఇచ్చేసేస్తాను. ఇంకొక ఏరియాలోకి వెళ్తే బీసీలు ఎక్కువ, మీ బీసీలకి ఇచ్చేసేస్తాను అంటున్నాడు. అసలు ఆయన ఏదైనా చెప్పిన మాట ఎప్పుడైనా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కదా ఆయన. ఏ రోజైనా సరే ఏ మాట అయినా 100% ఆయన ఎదరికి తీసుకెళ్ళాడా? ఆ రోజు 2014 అధికారం పొందడం కోసం మహిళలను మోసం చేసి డోక్రా రుణమాఫీలు చేసేస్తాను, మీ బంగారం బ్యాంకుల్లో ఉన్న బంగారం మొత్తం జీరో చేసేసి మీ బంగారం పట్టుకొచ్చి మీ మెల్లల్లో వేస్తానని చెప్పి చేసాడా? రైతుకి రుణమాఫీ చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు అని చెప్పి బాండ్లు ఇచ్చాడు. ఆ బాండ్లు ఇంకా కూడా ఇంటికాడ ఫోటోలు కట్టించుకుని ఫ్రేములు కట్టించుకుని కూర్చున్నారు. వాళ్ళకే పూర్తిగా చేయగలిగాడు అతను. ఆయన చెప్పింది పార్టీ అధికారం కోసం పాకులాడు తప్ప జనం మంచి కోసం చేసే గవర్నమెంట్ అయితే తెలుగుదేశం గవర్నమెంట్ కాదు. జనాలకే మంచి చెయ్యాలి, తెల్లారి లేస్తే మనం ఎవరికి ఏమి చెయ్యాలి, ఎస్సీలకి ఏం చేయాలి, బీసీలకి ఏం చేయాలి, ఓసీలకి ఏం చేయాలి అని ప్రతి నిమిషం ఆలోచించే వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే అది ఓన్లీ మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము గుండెల మీద చెయ్యి వేసుకుని ఇలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఇవాళ జనాల్లోకి వెళ్తున్నామంటే కూడా కారణం మా అన్న జగనన్న ఇచ్చిన ధైర్యం, జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు, జగనన్న చేసిన మేలు జనాలకి. ఆయన మేనిఫెస్టోలో లేని కూడా బోల్డ్ పథకాలు జనాలకే అందించిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే కనుక అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఇంకొకటి మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎంతసేపు 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఏమి చేసాడు అంటున్నాడు. 5 సంవత్సరాలు కదన్నా, జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలే పరిపాలించాడు. 2 సంవత్సరాల్లో కరోనా టైంలో తల్లి చచ్చిపోతే కొడుకు వెళ్ళలేదు, కొడుకు చచ్చిపోతే తల్లి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని ప్రతి ఇంటికి ఆ కష్టకాలంలో కూడా డాక్టర్లను ఇంటికి పంపి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏ విధమైన మెడిసిన్ కావాలి, వాళ్ళకి ఏ విధమైన శానిటైజర్ చేయించాలి అని ప్రతి నిమిషం ఆలోచించి ఆయన ఎదురు తీసుకెళ్ళాడు. ఇవాళ ప్రజలు అదే నమ్ముతున్నారన్న. కష్టకాలంలో మనల్ని ఆదుకున్నవాడు ఎవడని చెప్పి నమ్ముతున్నాడు. ఇవాళ ఓటర్ అయితే మాత్రం ఖచ్చితంగా బలంగా ఉన్నాడు. జగనన్న గవర్నమెంట్ని మళ్ళీ నెగ్గించుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన బతుకులు బాగుపడాలంటే కనుక జగనన్న రావాలని ప్రతి ఓటరు కూడా చాలా బలంగా నమ్ముతున్నాడు. ఇవాళ అంటే ఆయన పథకాలు అర్హులున్న ప్రతి ఒక్కరికి అందినాయంటారా? A to Z. ఈరోజు ఒక నాయకుడిగా మేము ఎవడి మీదన్నా కొంచెం కోపం ఉండి లేదా ఆడు తెలుగుదేశానికి చేసాడు, వీడికి ఆ సంక్షేమ పథకం వెళ్ళకుండా ఆపాలని కూడా మనసులో ఉన్నా అది కూడా మా చేతికి ఇవ్వకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి నెతికి మారుమూలున్న గ్రామాల్లో కూడా సంక్షేమ పథకాన్ని అందించాడంటే అది జగనన్న గొప్పతనం అని నేను ఇవాళ బలంగా నమ్ముతున్నాను. సార్, మొత్తానికైతే రాజకీయాలు అంటే బీసీ వర్గము ఎవరికైతే పట్టం కడుతుంది ఎవరికి లేదనేది బీసీ వర్గం చేతిలో ఉంటుంది కదా. ఈసారి బీసీ వర్గం వాళ్ళు ఎవరు వైపు ఉండబోతున్నారు అనుకుంటున్నారు మీరు? కుల రాజకీయం చేసేది తెలుగుదేశం గవర్నమెంట్ అన్న, జగనన్న గవర్నమెంట్ కాదు. ఇక్కడ బీసీ, ఇక్కడ ఎస్సీ, ఇక్కడ ఎస్టీ అన్నది కుల రాజకీయం చేసే పార్టీ అయితే జగనన్న పార్టీ అయితే కాదు. అది బీసీలకి ఏమాత్రం న్యాయం చేసాడు, ఏమాత్రం ఆయన ఎదరికి తీసుకెళ్ళాడు అన్నదే 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంతమంది బీసీలకి సీట్ ఇచ్చాడు, ఎంతమంది బీసీ నగ్గిన వాళ్ళకి ఎమ్మెల్యేలకి మినిస్టర్ ఇచ్చాడు. అదే 2019లో జగన్ ఎంతమందికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఎదరికి తీసుకొచ్చాడు, ఎంతమందిని మినిస్టర్ని తీసి తీసుకొచ్చాడు అన్నది ఒకటి బీసీ సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా మనకి ఏం చేసాడు, మనల్ని ఎలా ఎదరికి తీసుకెళ్తున్నాడు అనేది అంటే ఒక బీసీ అని కాదు, ఒక బీసీ ఎస్సీ ఎస్టీ ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించవలసింది ఏంటంటే ఆయన ఒకటే చెప్పాడన్న, పార్టీని నమ్మి 10 మందికి సేవ చేయగలుగుతాడు అంటే ఆడి దగ్గర డబ్బు ఉంటేనే కాదు, సేవ చేయగలిగే గుణం ఉంటే ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రోత్సహించి ఆడికి తగ్గ పదవి ఇచ్చి నేను ఎదరికి తీసుకెళ్తానన్న ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడు అంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో నువ్వు ఎంత ఇస్తావు, నువ్వు ఎంత తేగలవు, నువ్వు ఇన్ని కోట్లు తేగలిగితే నీకు సీట్ ఇస్తానంటాడు. మా జగనన్న అది కాదు కదా. ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి జగనన్న ఇచ్చి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి ఇంటింటికి గడప అందించి శక్తి ఉంటే చిన్న కార్యకర్తను కూడా తీసుకెళ్ళి ఇవాళ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నిలబెట్టేసే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజల ఆలోచనలో టీడీపీ హయాంలో ఉన్న రాజకీయానికి వైసీపీ హయాంలో ఉన్న రాజకీయానికి గల తేడా ఏందంటారు? తెలుగుదేశానికి
వైఎస్ఆర్సీపీకి పొంతం లేని పార్టీ, అసలు దానికి నక్కకే నాగలోక అనుకున్నంత డిఫరెన్స్ ఉంది తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి. వైఎస్ఆర్సీపీ అన్నది పేదల పార్టీ, దళితుల పార్టీ కాదు, డబ్బున్న వాళ్ళ పార్టీ కాదు, ఓన్లీ పేదల పార్టీ. ఒక కాలనీ తెచ్చుకోవాలంటే ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుంటే ఒక కాలనీ శాంక్షన్ చేస్తే 10,000 నుంచి 5,000 నుంచి ఇల్లు 5,000 నుంచి 10,000 వసూలు చేసేవారు. అదే ఒక ఏదో టాయిలెట్ కట్టుకోవటానికి ఆ రోజున 10,000 ఇస్తే అందులో కూడా 2,000 లంచం తీసుకునే గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే కనుక అది ఓన్లీ తెలుగుదేశం గవర్నమెంట్. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈరోజు ఇంతమంది లబ్ధి పొందారు. ఇవాళ మా ఊరు 3,250 ఓట్లు ఉన్నాయి. ఈ 3,250 ఓట్లలో ఎవడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడైనా లంచం ఇచ్చాడా? ఏ విధంగా లంచం ఇచ్చాడా? ఒక డాక్యుమెంట్ ఛార్జీకి మినిమం ఛార్జీ 15 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి. దాన్ని కూడా తెలుగుదేశం గవర్నమెంట్ దాన్ని దోసివేసుకుంటుంది గవర్నమెంట్ అని చెప్పి దాన్ని ప్రచారం చేస్తున్నారు తప్ప, ఒక జిరాక్స్ తీసుకుంటానికి వెళ్తేనే 2 రూపాయలు ఖర్చు అవుతుంది కదన్నా. నీకు ఒక డాక్యుమెంట్ కావాలంటే ఒక మినిమం గవర్నమెంట్కి ఇంతని 15 రూపాయలు చెల్లించాలి కదా మనం. అది కూడా దాన్ని తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు మా మీద బురద జల్లుతానని చెప్తున్నారు తప్ప ఇవాళ ధైర్యంగా వెళ్ళి మేము ఇది చేస్తామనే దమ్ము ధైర్యం తెలుగుదేశం గవర్నమెంట్కి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. అంటే జగన్ గారు పూర్తిగా దళారీ వ్యవస్థను నాశనం చేసినారంటారా మీరు? 100% కూడా. ఈ రోజున మేము మా కుమారదేవం గ్రామం వరకు చూసుకుంటే దళారీ వ్యవస్థ ఇదే 5 సంవత్సరాల కాలంలో ఇదే సంక్షేమ పథకాలన్నీ అదే నా ఇంటికాడి నుంచి పలానా నాయకుడి ఇంటికాడి నుంచి నడవాలి చెయ్యాలి అనుకుంటే కనుక నా ఇంటికాడ లైన్ క్యూ కట్టుకుని ఉంటారన్న. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంతో కష్టం వచ్చి అది అవ్వని పరిస్థితి ఏ పోలీస్ స్టేషనో లేకపోతే ఒక ఎంఆర్ఓ లేకపోతే ఇంకోటో ఏదైనా 100కి 1-2 తప్ప మేము ఆ 1-2 కూడా వచ్చారంటే కూడా తీసుకెళ్ళి మేము ఏ ఆఫీస్కి వెళ్ళినా మా సొంత రూపాయి ఖర్చు పెట్టి మేము వాళ్ళకి పని చేసి చూపెట్టాం తప్ప అక్కడ పలానా వాడికి ఎంత ఇవ్వాలని ఏ రోజు ఎవరిని కూడా మేము శాసించలేదన్న. తెలుగుదేశం గవర్నమెంట్ అంటే ఒక జలగలగా పీక్కు తినే గవర్నమెంట్ ఏది అంటే తెలుగుదేశం గవర్నమెంట్. ప్రజల పక్షపాతిగా పనిచేసే గవర్నమెంట్ మన జగనన్న గవర్నమెంట్. ఈరోజు మేము ఇంత ధైర్యంగా గడపకే వెళ్ళి అమ్మ మా జగనన్న ఓటేయండి అని మేము అడగగలుగుతున్నామంటే అది మాకు జగనన్న ఇచ్చిన భరోసా. అదే 2019లో మోడీని కాదన్నవాడు ఇవాళ అదే మోడీతో జతకట్టాడు. అదే పవన్ కళ్యాణ్తో కాదనుకున్నవాడు ఇవాళ అదే పవన్ కళ్యాణ్తో జతకట్టాడు. అవసరమైతే ఇంకో 4 పార్టీలు ఏదన్నా ఉంటే అదే 4 పార్టీలతో కూడా జతకట్టగలే సత్తా చంద్రబాబు నాయుడుకి ఉంది. అదే ఎన్ని పార్టీలు ఏకమైనా సరే సింగల్గా వస్తుందని ధైర్యంగా చెప్పగలే గవర్నమెంటు నాయకుడు ఎవడైనా ఉన్నాడు అంటే ఈరోజు బలంగా అది జగన్మోహన్ రెడ్డి అన్న. ఒకటే చెప్తున్నానన్న, ఇవన్నీ వద్దన్న. 2014 ముందు ఏదైతే ఉందో ఒక రైతుకి కానీ ఒక కింద ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ ఎవడన్నా న్యాయం చేసాడంటే ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఇవాళ ఆయన అడుగుజాడల్లో వచ్చిన తన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసాడన్న. ఎవరికైనా రైతుకి కానీ ఎస్సీలకు కానీ ఎస్టీ కానీ బీసీలకు కానీ ఆ రోజు ఆరోగ్యశ్రీ అన్న పథకాన్ని రూపకల్పన ఎవరన్నా అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాన్ని ఇవాళ ఇంకా అడుగు పెంచుకుంటా వరకు తీసుకెళ్ళిన గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. రైతుకి ఆ రోజు ఉచిత కరెంట్ ఇచ్చి ఆదుకున్నదే రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ అదే రైతుకి గిట్టుబాటు ధర ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అది పక్కాగా చెప్పడం. సార్, చంద్రబాబు నాయుడు గారు జగన్ ప్రభుత్వం పైన ఇంకొక అభ్యూహం పెట్టినారు. అది పోలవరం ఇంకా కంప్లీట్ చేయలేదు అనేసి ఒక మాట అంటా ఉన్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టారు. 2014 నుంచి 2019 దాకా ఎంతవరకు జరిగింది? 2019 నుంచి 2024 దాకా అంటే ఇందులో మీరు ప్రతి పాయింట్ క్యాచ్ చేయవలసింది 2 సంవత్సరాలు కరోనా పోయింది.
అంటే జగనన్న గవర్నమెంట్లో 3 సంవత్సరాలే వర్క్ జరిగింది అక్కడ. ఇప్పుడు అక్కడ కరోనా అంటే ప్రాజెక్ట్లో వర్క్ చేసుకునేవాడికి కూడా కరోనా ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఆ 2 సంవత్సరాలు తీసేస్తే జగనన్న గవర్నమెంట్ పోలవరం మీద దృష్టి సాధించి వర్క్ చేయించింది 3 సంవత్సరాలు. 5 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి టాలీ చేసుకుంటే మీరు ఇక్కడ నుంచి కుమారదేవం నుంచి పోలవరం 20 కిలోమీటర్స్, ఒక 20 కిలోమీటర్స్ ఎదరికి వెళ్ళి మనం అక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి ఎంతవరకు జరిగిందంటే అక్కడ ఉన్న లోకల్లో ప్రజలు చెప్తారు. ఒక చిన్న సామాన్యమైన ఒక చిన్న కార్యకర్త చెప్తాడు ఎంతవరకు జరిగింది. 2014 నుంచి 19 వరకు జనాన్ని బస్సుల మీద తరలించి భజన చేయించుకోవటానికే తప్ప అంటే టీడీపీ హయాంలో ఎటువంటి వర్క్ జరగలేదంటారా? వర్క్ జరగలేదు అంటే ఇప్పుడు ఆయన ఆయన చెప్పిన విధంగా చూసుకుంటే 2014 19 వర్క్ జరగలేదని దాని అర్థం. అదే వైసీపీ ప్రభుత్వంలో వర్క్ జరుగుతుంది అక్కడ. వర్క్ ఈరోజు 100% కూడా శరవేగంగా కాపర్ డ్యామ్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఏదైనా సరే చాలా స్పీడ్గా శరవేగంగా పనులు అయితే ఎదరికి తీసుకెళ్తారు. ఇంకా వాటర్ని మభ్యపెట్టి మనస్తత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తప్ప వాటర్ మనకన్నా బలంగా ఉన్నాడు అని ఆయన గమనించలేకపోతున్నాడు. ఆయనకున్న అనుభవానికి, ఆయన ఉన్న రాజకీయ అనుభవానికి, ఆయనకున్న వయసుకి ఇంకా జనం గొర్రెలు అనుకుంటున్నాడు. ఆయన మనసులో జనం గొర్రెలు కదన్నా, జనం మనకన్నా చాలా తెలివిగా చాలా బలంగా ఉన్నారు. ఏ గవర్నమెంట్ వస్తే మనకు మంచి చేస్తుంది, ఏ నాయకుడు మనకు మంచి చేసాడు అన్నది ఆల్రెడీ 100% ప్రతి ఓటర్ మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. ఇవాళ జగన్ గవర్నమెంట్ అధికారం చేపట్టాక ఒక స్కూల్ని తీసుకోండి అన్న. ఇవాళ కార్పొరేట్ సంస్థలకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ని తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మునుపు ఒక 4 పిల్లలు ఉంటే ఒక పిల్లోడిని చదివించుకుని స్తోమత లేక 3 పిల్లల్ని పనికి పంపించుకునే స్టేజ్ నుంచి ఇవాళ 4 పిల్లలు ఉంటే 4 పిల్లల్ని కూడా చదివించుకునే స్టేజ్కి ఒక తల్లి వెళ్ళింది అంటే అది జగనన్న వల్లే సాధ్యమైందన్న. ఇవాళ స్కూల్లో ఒక తండ్రి ఒక సొంత బిడ్డని ఏ విధంగా తయారు చేసి ఒక యూనిఫామ్, ఒక షూ, ఒక సాక్స్, ఒక టై, ఒక బ్యాగ్, ఒక బుక్స్ కొని ఎలాగైతే పంపాలని కలలు కంటాడో వాళ్ళ కళనే నెరవేర్చిన గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే అది జగనన్న గవర్నమెంట్ అన్న. మధ్యాహ్నం గోరుముద్ద అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఇవాళ టీచర్ కూడా బాక్స్ తెచ్చుకోకుండా స్కూల్లో పిల్లలతో పాటు కూర్చునే స్థితికి తీసుకొచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే జగనన్న గవర్నమెంట్ అన్న. పూర్వం లేడీస్ పిల్లలు టాయిలెట్స్కి వెళ్ళాలంటే ఒకళ్ళు వెనక్కి నుంచుని ఒకళ్ళు ఎదరకు నుంచుని అడ్డుండి వెనకాల 4 అడ్డుండి ఉండే పరిస్థితి నుంచి ఇవాళ ఒక్కసారి ఏ స్కూల్కైనా వెళ్ళి చూడండి అన్న, అక్కడ టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, లోన కూర్చుంటానికే బలలు ఉండి కదన్నా, కింద పడి కూర్చునేవారు. ఈరోజు టేబుల్ కార్పొరేట్ స్థాయి కన్నా మించిన పరిపాలన. నిజంగా కూడా అన్న పిల్లలకే ఓటు ఉందా? ఇవాళ పిల్లలకు ఓట్లేదు. ఓటు లేకపోయినా సరే పిల్లల భావి తరాలు ఏదైతే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్న కళనే నెరవేర్చిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి గారే అన్న. పిల్లలకు నిజంగా ఓట్లేదన్న. ఓట్లు లేనప్పుడు వాళ్ళకి చేయవలసిన అవసరం లేదు. ఓటు ఉన్నవాడిని చంద్రబాబు నాయుడు ఉన్నట్టు ఓటు ఉన్నవాళ్ళని ఎస్సీలని బీసీలని పెద్దవాళ్ళని చూసుకుంటే సరిపోద్ది. రేపు భావి తరాలు ఇలా ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ ఇలా ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఒకే ఒక ఆలోచనతో ఇవాళ నాడు నేడు స్కూల్ని ఎన్ని విధాలుగా డెవలప్ చేసాడు అన్నది ఒకసారి చూడండి అన్న. తల్లిని అడిగితే చెప్పుద్దన్న. ఒక తల్లిని వెళ్ళి మీ ఎలా ఉంది, మీ స్కూల్లో ఎలా ఉంది, మీ స్కూల్లో పిల్లలకి ఎడ్యుకేషన్ ఎలా ఉంది, వాళ్ళ ఫుడ్ ఎలా ఉందంటే ఒక తల్లిని అడిగితే చెప్పుద్దన్న నాకన్నా బాగా. ఆ రోజుకి ఈ రోజుకి పౌష్టికాహారం పిల్లలకే వాళ్ళకి ఏ విధమైన ఆహారం ఇస్తే వాళ్ళలో స్ట్రెంత్ పెరుగుద్ది అన్నది ఆలోచించి ఈరోజు ఈ ప్రోగ్రాం, ఈరోజు ఈ వంట పెట్టాలి, ఈరోజు ఇది ఇవ్వాలి అని దానికి కూడా ఒక షెడ్యూల్ తయారు చేసి అది ప్రతి గ్రామంలో వెళ్తుందా లేదా, ప్రతి పిల్లోడికి అందుతుందా లేదా ఇందులో ఏదన్నా తప్పు జరుగుతుందా లేదా, ఏదైనా తప్పు జరిగితే వెంటనే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటానికి కూడా వెనక తగ్గ గవర్నమెంట్ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్.
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు కదా? ఖచ్చితంగా 100% 100% కూడా మళ్ళీ గవర్నమెంట్ వచ్చేది జగనన్న గవర్నమెంటే. ప్రతి పేదవాడికి ప్రతి గడప గడపకి సంక్షేమం అందించగలిగే గవర్నమెంటు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. మళ్ళీ అదే గవర్నమెంట్ అధికారం చేపడితే అదే జూన్ 5వ తారీఖున మళ్ళీ ప్రమాణ స్వీకారం మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మీరు మళ్ళీ జూన్ 5వ తారీఖున రండి. ప్రభంజనం అంటే ఎలా ఉంటుందో ఒకసారి, ఆంధ్ర ప్రభంజనం ఎలా ఉంటుందో ఒకసారి మీ అందరికీ కూడా కంటికి కనిపించేలాగా మేము చూపెడతాం. ప్రతి నాయకుడు, ప్రతి ఓటరు, ప్రతి కార్యకర్త జగనన్న సైనికుడు. ఇక్కడ జగనన్న సైనికుడు పనిచేసి మళ్ళీ మా జగనన్న అధికారంలో కూర్చోబెట్టి మళ్ళీ సీఎంగా మరి రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తాం.